హలో ఎవ్రీవన్, ఈరోజు నా ఛానల్లో సేమియా పులిహోర ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడు చేసే రొటీన్ టిఫిన్స్ కాకుండా ఇలా చిటికలో రెడీ చేసేసి టిఫిన్ పెట్టాలంటే కనుక ఈ సేమియా పులిహోర ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇదైతే చాలా తొందరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నేనైతే సేమియా పులిహోర చేయడం కోసం అయితే 1 కిలో సేమియాలు తీసుకుని ఇవైతే ఇలా ఈ కలర్లో ఫ్రై చేశాను. ఈ సేమియా పులిహోరని నేను డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను. చాలామంది నిమ్మకాయలతో చేస్తారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, నిమ్మకాయలు అనేవి కొంచెం కష్టమైపోతున్నాయి దొరకడానికి. ఒకవేళ నిమ్మకాయలు తీసుకున్నా కూడా అందులో అనేది రసం కనిపించట్లేదు, బాగా డ్రైగా ఉంటున్నాయి. ప్లస్ ఏంటంటే అవి చిన్నగా ఉండి అవి రసం తీయడానికి కూడా వీలుగా ఉండట్లేదు. కాబట్టి నేనైతే ఈరోజు మామిడికాయతో అయితే సేమియా పులిహోర చేస్తున్నాను. మామిడికాయతో కూడా ఈ సేమియా పులిహోర చేయొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ సేమియాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చే వరకు మాత్రం ఫ్రై చేయాలండి. మామూలుగా కనుక చేసేస్తే అది అతుక్కుపోయి మొత్తం గట్టిగా అయిపోతుంది. కాబట్టి నేనైతే ఈ కలర్లో ఫ్రై చేసి ఇందులోనే డైరెక్ట్ వాటర్ యాడ్ చేస్తాను. కొంతమంది ఇవైతే ఇలా బాయిల్ చేసిన తర్వాత వాటర్ అనేవి తీసేసి మళ్ళీ అవి పక్కనే చల్లారబెట్టి దాంతో పులిహోర చేస్తూ ఉంటారు. దాని టేస్ట్ పోతుంది. కాబట్టి నేనైతే దానికి ఎంతవరకు వాటర్ పడుతుందో అంతవరకు వాటర్ వేసేసి అలానే ఆ వాటర్ ఇంకిపోయే వరకు స్టవ్ పైన ఉంచాను. చూసారు కదా ఎంత చక్కగా అయితే కుకింగ్ అయినాయో. నేనైతే ఒక వీడియోలో చెప్పాను కదండి, ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటితో అయితే వంట అయితే ఫినిష్ చేసేస్తాం తొందరగాని. ఈరోజు అయితే నాకు పచ్చిశనగపప్పు అయితే అందుబాటులో లేదు. షాప్ నుంచి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరో లేకపోవడంతో కొద్దిగా అయితే మినప్పప్పు వేసి, వేరుశనగ గుళ్ళు, అదే రకంగా జీడిపప్పు, వీటితో మాత్రమే నేను సేమియా పులిహోర అనేది చేశాను. ఇందులో పచ్చిశనగపప్పు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మనం మామిడికాయ తురుము అయితే అందులో వేసేస్తే కనుక ఇది జ్యూసీగా అయిపోయి చక్కగా పులిహోరలో కలపడానికి బాగుంటుంది. ఇది చూసారా తురుము ఎంత చక్కగా కనిపిస్తుందో. నేనైతే దీన్ని బట్టి మామిడికాయ ఎంత సన్నగా అయితే తురుము పక్కన పెట్టేశాను. ఇవన్నీ పప్పు దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే అందులో వేసేస్తే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పులిహోర ఎప్పుడు చేసినా కానీ అల్లం ముక్క మాత్రం ఖచ్చితంగా వేయాలండి. అల్లం వేస్తేనే పులిహోర ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేస్తే కనుక నాకైతే ఇష్టం. పచ్చి కరివేపాకు వేస్తే ఇంకా ఇష్టం. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో అయితే కొద్దిగా అల్లం కట్ చేసి అయితే వేసాను. ఇవన్నీ ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేయడం జరిగింది. ఏదేమైనా కానీ పులిహోర మామూలుగా ఉండదు కదండి. పులిహోర ఏదైనా కూడా అదే రైస్తో చేయనివ్వండి, ఇలా సేమియాలతో చేయనివ్వండి, ఆ పులిహోర అంటే నాకు చాలా చాలా ఇష్టం. బిర్యానీ అదే రకంగా మా కోనసీమలో దొరికే కొబ్బరి అన్నం కంటే కూడా ఇష్టం. నాకు ఇష్టం అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి. నేను చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పాను ఏంటంటే నాకు డైలీ నాన్ వెజ్ తినడం ఇష్టం అండి. అది తినకపోతే కనుక నేను ఉండలేనని. అది డైలీ తింటాను, అది నా ఇష్టం. అంటే మొన్న ఒకరు నా ఛానల్ చూసిన వాళ్ళు మరి నా మీద కోపంతో పెట్టారా లేకపోతే కావాలనే పెట్టారా, నేనంటే ఏమన్నా వాళ్ళకి పడదా ఏమో నాకైతే తెలియదు. కానీ ఒకరైతే చాలా ఘోరంగా అయితే కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్. దయచేసి చెప్తున్నాను, నేను ఏ వీడియో పెట్టినా చాలా రిక్వెస్ట్గా అయితే అడుగుతూ అది చాలా నీట్గా అయితే చేసి పెడుతున్నానని నేను అనుకుంటున్నాను. ఏదైనా చేసినప్పుడు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ డిస్కరేజ్ చేయొద్దని చాలా వీడియోలో చెప్పాను. ఏదైనా ఒక మాట అన్నప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళకి అది ఎలా తీసుకుంటారో అనే ఆలోచన అనాలి. చదువుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి పెట్టాలి. మరి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు చదువుకోని వాళ్ళ నాకైతే తెలియదు. కానీ డైలీ నాన్ వెజ్ తింటే పైకి పోతారు. అసలు అలాగే ఎవరన్నా అంటారండి? ఒక వ్యక్తిని పైకి పోవాలి అనే మాట అసలు ఎవరు మాట్లాడకూడదు. నేను నాన్ వెజ్ నా చిన్నప్పటి నుంచి తింటున్నాను, ఇప్పటికీ హెల్తీగా ఉన్నాను, స్టిల్ హెల్తీగా ఉన్నాను, ఫ్యూచర్లో కూడా చాలా హెల్తీగా ఉంటాను. కరోనా 2 times వచ్చింది, దాన్ని కూడా జయించి హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. మీకు ఏమైనా నాన్ వెజ్ తినడం ఇష్టం లేకపోతే మీరు మానేయండి, మిమ్మల్ని తినమని నేనైతే చెప్పట్లేదు. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. దయచేసి అలాంటి చెత్త కామెంట్స్ అయితే పెట్టొద్దండి. ఎందుకంటే ఆ మాటను తీసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. మీరు ఇష్టం ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి, లేదంటే లేదు. మీరు ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అవుతున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకొకటి కూడా పెట్టారు మీరు. ఎదుటి వాళ్ళు చేసిన దాన్ని కూడా ఎంకరేజ్ చేయడం నేర్చుకోమని.
మీరెవరో నాకైతే తెలీదు. నేను మిమ్మల్ని ఎందులో హర్ట్ చేశానో నాకైతే తెలీదు. ఒకవేళ నా వల్ల మీరు ఏమైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ. కాకపోతే దయచేసి ఇలాంటి కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. మనం ఏదైనా ఒక మాట అన్నామంటే తిరిగి మనకే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా కానీ మా నాన్నగారు ఒకటి అనేవారు, 1,000 ఎట్టి చూపిస్తే అది మనకు 4,000 చూస్తాయమ్మా అని. ఒక మాట మనం అనేసాం కదా, ఈరోజు వీళ్ళని పబ్లిక్గా మనం కామెంట్ పెట్టి తిట్టేసాం కదా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. దయచేసి ఎవరిని అలా బ్యాడ్గా కామెంట్ చేయొద్దు. మీకు నచ్చితే ఛానల్ ఫాలో అవ్వండి, లేదంటే లేదు. మీ మాటల వల్ల ఎవరో హర్ట్ అవుతారు అని తెలిసి కూడా మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టారంటే మీ విజ్ఞతకే వదిలేస్తానని. అది చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ ఫాలో అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చిన్న లైక్ చేయడం మర్చిపోతూ. నేను ఎందుకు ఆ విషయం అన్నానంటే, నన్ను ఆ కామెంట్ పెట్టి హక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం వెళ్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో కూడా వాళ్ళు చూస్తారు, అందుకని వాళ్ళ కోసం అలా చెప్పాను. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.